నల్లమల్ల అడవుల గుండా సాగే ఒక ప్రసిద్ధ భక్తి మార్గం శ్రీశైల పాదయాత్ర. సాధారణంగా యాత్రికులు కొణిదేన లేదా ఇతర ప్రాంతాల నుండి ఈ అటవీ మార్గంలో నడుచుకుంటూ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. ఈ సంవత్సరం జనవరి 8 నుండి ఫిబ్రవరి 8 వరకు ఈ పాదయాత్ర సాగింది. ఈ అటవీ మార్గం నల్లమల్ల కొండల మీదుగా అటవీ ప్రాంతం గుండా వెళ్తుంది. భక్తులు ఇక్కడ పాదయాత్ర చేయడం ద్వారా స్వామివారికి తమ నివాళులు అర్పిస్తారు. పాదయాత్ర మూసివేసిన సమయంలో భక్తులు రోడ్డు మార్గాన వారి వాహనాలు లేదా రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా శ్రీశైలం చేరుకోవచ్చు. ఈ పాదయాత్ర ప్రధానంగా నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామం నుండి ప్రారంభమవుతుంది. ఈ పాదయాత్ర మొత్తం దూరం సుమారు 40 నుండి 50 కిలోమీటర్లు. ఈ పాదయాత్ర దట్టమైన అడవి గుండా నడవటానికి సాధారణంగా 20 నుండి 30 గంటల సమయం పడుతుంది. ఈ పాదయాత్ర చేస్తున్న సమయంలో మీకు గోషాయికట్ట, నాగలూటి వీరభద్రస్వామి, దామర్లకుంట, పెద్ద చెరువు, భీముని కొలను, కైలాసద్వారం ద్వారా మీరు శ్రీశైలాన్ని చేరుకుంటారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల దృష్ట్యా భక్తుల కోసం ఫిబ్రవరి 6 నుండి ఫిబ్రవరి 15 వరకు మాత్రమే అటవీ మార్గంలో వెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ప్లాస్టిక్, అగ్గిపెట్టెలు, సిగరెట్లు, మద్యం మరియు వన్యప్రాణులకు హాని కలిగించే వస్తువులను అడవిలోకి అనుమతించరు. ప్రతి భక్తుడి బ్యాగును క్షుణ్ణంగా తనిఖీ చేయటం జరుగుతుంది.